ఈ విషయం తెలుసుకున్నాక నాకు జపాన్ అంటే చాలా ఇష్టం అయితే పెరిగిపోయింది అనమాట. జపాన్ లో కేవలం ఒకే ఒక అమ్మాయి కోసం అయితే ట్రైన్ అయితే నడుపుతున్నారనమాట. కామిషిరటాకి అనే స్టేషన్ అయితే ఉందన్నమాట. ఆ స్టేషన్ ఓన్లీ ఒక అమ్మాయి కోసం మాత్రం అయితే రన్ చేయడం జరుగుతుంది. ఆ స్టేషన్ లో ప్రయాణికులు అయితే ఎవరైతే లేరనమాట. ఇది తెలుసుకున్న జపాన్ వాళ్ళైతే రైలు యొక్క షెడ్యూల్ అయితే పాఠశాలకు అనుగుణంగా అయితే మార్చేశారనమాట. అయితే రైలు కేవలం ఒక రోజు 2 సార్లు మాత్రమే వెళ్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఆ పాపనైతే తీసుకొని వెళ్తుంది, వచ్చేటప్పుడు అయితే తన చదువు పూర్తయ్యాక వచ్చేటప్పుడు తీసుకొని అయితే వస్తుంది అనమాట. రోజుకు ఉదయం మరియు సాయంత్రం అయితే తీసుకొని అయితే వస్తుంది అనమాట. ఇంకా ఆ ట్రైన్ అయితే ఎక్కడ అయితే ఆగదన్నమాట, ఎందుకంటే అక్కడ ప్యాసింజర్స్ అయితే ఎవ్వరు ఉండరు. అలా 2016లో అయితే ఆమె గ్రాడ్యుయేషన్ అయితే పూర్తయింది అనమాట. దాంతో అయితే ఆ స్టేషన్ అయితే పూర్తి అయితే క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. జస్ట్ ఒక విద్యార్థి చదువు కోసం జపాన్ ఎంతవరకు అయితే వెళ్ళిందో మీరైతే చూసుకోవచ్చు. కేవలం ఒక అమ్మాయి కోసం జపాన్ వాళ్ళు ఎంత దూరం అయితే వెళ్ళారో మీరైతే చూడండి. ఇక్కడ ఈ విషయం తెలుసుకున్నాక నాకు జపాన్ అయితే చాలా రెస్పెక్ట్ అయితే పెరిగిందనమాట. ఈ విషయం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తుంటాను. అంతవరకు బాయ్.